6000 సంవత్సరాల క్రితం ఒక ఎలిమెంట్ అనేది మన చేత భూమి మీద కనిపెట్టబడింది. ఈ ఎలిమెంట్ చాలా వాల్యుబులే కాక షైనింగ్, బ్రైట్ అండ్ అట్రాక్టివ్ గా కూడా ఉంటుంది. యాజ్ ఎ ఫ్యాక్ట్, ఈ ఎలిమెంట్ ని డిస్కవర్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు చాలా మెటల్స్ అండ్ ఎలిమెంట్స్ వాటి వాల్యూని, వాటికి సంబంధించిన గుర్తుల్ని కూడా కోల్పోయాయి. కానీ ఈ కెమికల్ ఎలిమెంట్ మాత్రం అలాగే స్థిరంగా ఉంది. మన పీరియాడిక్ టేబుల్లో 79వ ప్లేస్ ని ఆక్యుపై చేసిన గోల్డ్ కి చాలా ప్రాముఖ్యత అనేది కొనసాగుతూనే ఉంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ఫో ఈజ్ వెల్. స్పెసిఫికేషన్స్ ఆఫ్ గోల్డ్. గోల్డ్ సింబల్ AU అనేది లాటిన్ వర్డ్ ఆరమ్ నుండి వచ్చింది. ఈ పదానికి అర్థం గోల్డ్ ఆర్ షైనింగ్ డాన్ అని. ఏన్షియంట్ టైమ్స్ లో ఈజిప్షియన్స్ గోల్డ్ ని జ్యువెలరీ, టాంబ్స్ అండ్ టెంపుల్స్ లో ఉపయోగించేవారు. ఈజిప్షియన్ మ్యూజియం కి చెందిన ద మాస్క్ ఆఫ్ టుటన్ఖామన్ ని సాలిడ్ గోల్డ్ తో తయారు చేశారు. మెసోపొటేమియన్స్, చైనీస్ అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్ కూడా గోల్డ్ ని కరెన్సీ కోసం అండ్ ఆర్ట్ కోసం యూజ్ చేసేవారు. చాలా మంది రాజులు మరియు చక్రవర్తులు గోల్డ్ ని వెల్త్ అండ్ పవర్ కి సింబల్ గా కాయిన్స్, బార్స్ అండ్ ఆర్నమెంట్స్ రూపంలో ట్రెజర్స్ లా భద్రపరిచేవారు. ఎందుకంటే దురదృష్టవశాత్తు యుద్ధంలో వేరే రాజ్యంతో ఓటమి పాలైతే ఈ ట్రెజర్స్ దొరకకుండా ఉండటానికి. How unique is Indian jewelry compared to other countries? Cultural depth and diversity category. భారత్లోనే ప్రతి రీజియన్కి ఒక ఓన్ స్టైల్ ఆఫ్ జ్యువెలరీ మేకింగ్ ఉంటుంది. లైక్ రీజియన్ వైజ్ ఇక్కడ మనం చూడొచ్చు ఆయా ప్రాంతాలు ఎలాంటి స్టైల్ని జ్యువెలరీ మేకింగ్లో వాడతారు అని. వెస్టర్న్ కంట్రీస్ మెయిన్గా మోడర్న్ డిజైన్స్ మీద ఫోకస్ పెడితే, మిడిల్ ఈస్టర్న్ జ్యువెలరీ బోల్డ్ అండ్ హెవీ, రీజియనల్ స్టైల్ డైవర్సిటీ అనేది లేకుండా ఆర్నమెంట్స్ ని ప్రిపేర్ చేస్తుంటారు. భారత్ గోల్డ్ ట్రేడ్ స్టాట్స్ చూస్తే సెకండ్ లార్జెస్ట్ కన్స్యూమర్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ చైనా. కరెంట్ అకౌంట్ డెఫిసిట్. CAD కోసం గోల్డ్ చేసే కాంట్రిబ్యూషన్ చాలా ఇంపార్టెంట్. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే షార్ట్ కట్ లో ఒక కంట్రీ చేసే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ లో టోటల్ అమౌంట్ ఆఫ్ ఇంపోర్ట్స్ ఇన్ గూడ్స్, సర్వీసెస్ అండ్ ట్రాన్స్ఫర్స్ అనేవి టోటల్ అమౌంట్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ని క్రాస్ చేయడం అన్నమాట. ఇది వివిధ దేశాలకి ఒక్కో రకంగా వాళ్ళ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బేస్డ్ క్యాలిక్యులేట్ చేస్తారు. గోల్డ్ జ్యువెలరీ ఎక్స్పర్ట్ లో మన భారత్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ప్రతి ఇయర్ జనరేట్ చేస్తూనే ఉంటుంది. ఈ స్టాట్స్ లో మనం చూడొచ్చు వేరే కంట్రీస్ తో పోలిస్తే గోల్డ్ మన జ్యువెలరీలో ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని. బేస్డ్ ఆన్ స్టైల్, డైవర్సిటీ, టెక్నిక్స్, మెటీరియల్స్ యూజ్డ్, కల్చరల్ సిగ్నిఫికెన్స్ అండ్ హిస్టారికల్ కంటిన్యూటీ. ఇక్కడ మెటీరియల్స్ యూజ్డ్ అనే కేటగిరీలో గోల్డ్ అనేది అన్ని కంట్రీస్ కంటే ముందంజలో ఉంది. మోడర్న్ ఎరాలో గోల్డ్ కరెన్సీ సిస్టమ్ అనేది వచ్చింది. ఈ గోల్డ్ కోసం కొంతమంది ఎక్స్ప్లోరర్స్ ప్రత్యేకంగా ప్రయాణాలు చేయడం ప్రారంభించారు. ఈ గోల్డ్ కోసం ఎటువంటి టెక్నాలజీ లేని టైంలోనే ప్రపంచం చుట్టూ తిరిగారు. సైంటిఫిక్ యూజెస్ ఆఫ్ గోల్డ్. గోల్డ్ అనేది మనం ఈ మోడర్న్ ఎరాలో డిఫరెంట్ ఫీల్డ్స్ కోసం యూజ్ చేస్తున్నాం. ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్ ఎక్విప్మెంట్స్ లైక్ మొబైల్ ఫోన్స్, కంప్యూటర్స్, మెడికల్ ఫీల్డ్స్, ఫర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ప్రాసెస్. గోల్డ్ ఫీల్డ్ అండ్ గోల్డ్ రష్. గోల్డ్ ఫీల్డ్ అనేది ఒక ప్రత్యేకమైన ప్రాంతం. ఎందుకంటే ఈ ప్లేసెస్ లో అండర్ గ్రౌండ్ కానీ రివర్స్ లో అయినా లేదా స్ట్రీమ్స్ లో న్యాచురల్ గా బంగారం దొరుకుతుంది. ఎగ్జాంపుల్స్ ఆఫ్ గోల్డ్ ఫీల్డ్స్ లో నెంబర్ 1 ప్రపంచంలోనే డీపెస్ట్ అండ్ ఓల్డెస్ట్ గోల్డ్ మైన్స్ వచ్చేసి కోలార్ గోల్డ్ ఫీల్డ్స్, KGF, లొకేటెడ్ ఇన్ కర్ణాటక, భారత్. రెండోది, ఈ ప్రపంచానికి కావలసిన గోల్డ్ లో 40% అందిస్తున్న విట్ వాటర్ స్ట్రాండ్ బేసిన్ సౌత్ ఆఫ్రికాలో ఉంది. మూడవ అతిపెద్ద గోల్డ్ ఫీల్డ్ హిస్టరీలోనే పేరుగాంచిన క్లోండికే గోల్డ్ ఫీల్డ్స్, కెనడా. గోల్డ్ ఫీల్డ్స్ లో రాళ్ల మీద మరియు రాళ్ల లోపల బంగారు పట్టీలు ఉంటాయి. నదుల్లో బంగారం యొక్క ధూళి, అండర్ గ్రౌండ్స్ లో మైన్స్,
మరియు ఓపెన్ పిట్ మైనింగ్ అంటే భూమి ఉపరితలం నుండి నేరుగా ఖనిజాలు మరియు రాళ్ళని తవ్వుతారు. ఈ ప్రాంతాలలో మైనింగ్ అనేది చేసి గోల్డ్ ని కలెక్ట్ చేస్తారు. ఓపెన్ పిట్ మైనింగ్ లేదా ఓపెన్ క్యాస్ట్ మైనింగ్ ని తెలుగులో బహిరంగ గని తవ్వకం అంటారు. ఇందులో మేజర్ గా సర్ఫేస్ మైనింగ్ టెక్నిక్ ని యూజ్ చేసి గ్రౌండ్ నుండి మినరల్స్ ఆర్ ఓర్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఈ ప్రాసెస్ మనకి అర్థమైంది కాబట్టి మనం ఇప్పుడు గోల్డ్ రష్ అంటే ఏంటో తెలుసుకుందాం. గోల్డ్ రష్ అంటే ఒక లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ర్యాపిడ్ మూవ్మెంట్ తో ఒక పర్టికులర్ లొకేషన్ నుండి న్యూ గోల్డ్ ఫీల్డ్ ని కనుక్కున్న ప్రదేశానికి కంప్లీట్ గా షిఫ్ట్ అవ్వడం. ఇలా ఎందుకు అంటే ఆశ, త్వరగా ధనవంతులు కావాలి అని. అది ఈ గోల్డ్ కి ఉన్న డిమాండ్ అండ్ పవర్. అంతేకాకుండా ఇలా చేయడంతో టౌన్స్ అనేవి ఫాస్ట్ గా గ్రో అయ్యి ఎకనామీలో కూడా చాలా డెవలప్మెంట్ అండ్ చేంజ్ వస్తుంది అని. కానీ ఈ గోల్డ్ రష్ వల్ల ఎంతైతే లాభం ఉందో అంతే నష్టం కూడా ఉంది. లైక్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అంటే షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో బర్త్ రేట్స్ అనేవి డెత్ రేట్స్ ని మించిపోవడం అన్నమాట. కాన్ఫ్లిక్ట్స్ విత్ నేటివ్ పీపుల్. ఒక ప్రాంతంలో ముందు నుండి నివసిస్తున్న పీపుల్తో కొత్తగా మైగ్రేట్ అయిన గ్రూప్కి గొడవలు జరగడం. లైక్ రిసోర్సెస్ ఇన్ఎఫిషియన్సీ వల్ల. మరొకటి ఎకనామీలో వాస్ట్ చేంజెస్ అనేవి రావడం. లైక్ ఎకనామీ షిఫ్ట్స్, ఎకనామిక్ గ్రోత్ చేంజెస్, జీడిపి, డిమాండ్ అండ్ సప్లై, ఇన్ఫ్లేషన్ ఎక్సెట్రా. చరిత్రలో కొన్ని ఫేమస్ గోల్డ్ రషెస్ లో మొదటిది కాలిఫోర్నియా గోల్డ్ రష్, క్లోండికే గోల్డ్ రష్, ఆస్ట్రేలియన్ గోల్డ్ రష్. ఫ్యాసినేటింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ గోల్డ్. గోల్డ్ ఎలిమెంట్ కెమికల్లీ ఇండిస్ట్రక్టబుల్ అండ్ బంగారం థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అండర్ గ్రౌండ్ లో సర్వైవ్ అవుతూ రస్ట్ పట్టకుండా, కలకలంని కోల్పోకుండా ఉంటుంది. గోల్డ్ ఈజ్ ఎ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. గోల్డ్ ని శాటిలైట్స్, కంప్యూటర్స్, స్మార్ట్ ఫోన్స్ లో ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. యావరేజ్ హ్యూమన్ బాడీ అంటే అప్రాక్సిమేట్లీ ఒక 70 kgs పర్సన్ లో 0.2 milligrams ఆఫ్ గోల్డ్ ఉంటుంది, మోస్ట్లీ ఇన్ బ్లడ్. గోల్డ్ ఈ స్ట్రెచబుల్ అండ్ సాఫ్ట్ గా ఉంటుంది. ఒక గ్రామ్ గోల్డ్ ని వైర్ లాగా 2 kilometers వరకు స్ట్రెచ్ అనేది చేయొచ్చు. గోల్డ్ ని ఇప్పటి వరకు ఆల్మోస్ట్ అన్ని సివిలైజేషన్స్ లో కరెన్సీగా వాడారు. యాజ్ పర్ సైంటిస్ట్, బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ముందు సూపర్నోవా ఎక్స్ప్లోజన్స్ అండ్ న్యూట్రాన్ స్టార్ కొలిజన్స్ వల్ల గోల్డ్ అనేది ఈ భూమి మీద క్రియేట్ అయ్యింది. ఫైనాన్షియల్ బ్యాకప్ కోసం బ్యాంక్స్ అండ్ గవర్నమెంట్ గోల్డ్ ని నిల్వ ఉంచుతారు. సమ్మరీ ఆఫ్ గోల్డ్. ఈ బంగారం మన చరిత్రని మార్చింది, మన ఫైనాన్షియల్ స్టేటస్ ని నడిపిస్తుంది, అంతేకాక శతాబ్దాల నుండి విలువను నిలుపుకుంటుంది. ఈ వీడియోలో డిస్కస్ చేసిన గోల్డ్ టాపిక్ కేవలం అవుట్లైన్ మాత్రమే. గోల్డ్ గురించి ప్రపంచంలో కానీ, చరిత్రలో కానీ, అంతరించిపోయిన తరాల్లో కానీ ఇంకా చాలా విషయాలు దాగి ఉన్నాయి. వ్యూవర్స్, ఇదే మన ఈరోజు టాపిక్. మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నా ఛానల్ నుండి మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. జస్ట్ మీరు చేయాల్సిందల్లా వీడియోకి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ వాల్యుబుల్ ఒపీనియన్స్ని కామెంట్స్లో తెలుపగలరు. ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.